హాయ్ అండి. ఈ వీడియోలో ఆర్టీజీఎస్ నెఫ్ట్ అంటాం కదా, ఎస్బీఐ బ్యాంక్ నుంచి అదర్ బ్యాంకు ఎలా ట్రాన్స్ఫర్ వోచర్ ఎలా రాయాలో ఈ వీడియోలో చూద్దాం. నేను ఎగ్జాంపుల్గా బ్యాంక్ ఆఫ్ బరోడా వోచర్ రాస్తున్నాను. అంటే ఎస్బీఐ బ్యాంక్ నుంచి నా అకౌంట్ నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడాకి అదర్ బ్యాంక్స్ వోచర్స్ ఎలా రాయాలో, ఆర్టీజీఎస్ నెఫ్ట్ ఫామ్ ఎలా రాయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫామ్ తీసుకున్న తర్వాత రైట్ సైడ్లో డేట్ వేయండి పైన. నేను ఉదాహరణకు 2,00,000 రూపాయలకు ట్రాన్స్ఫర్ వోచర్ రాస్తున్నా. పక్కన వర్డ్స్లో రాయాలి, అంటే అక్షరాల రూపంలో రాయాలి. కింద అవతల వాళ్ళ పేరు, బెనిఫిషరీ పేరు, నేను ఉదాహరణకు సురేష్ అని రాశాను. పైన మన అకౌంట్ నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా, మన ఎస్బీఐ అకౌంట్ నెంబర్ వేస్తున్నా. ఉదాహరణకు వేసిన తర్వాత కింద వాళ్ళ బ్యాంకు ఎక్కడ, అంటే ఉదాహరణకు నేను బ్యాంక్ ఆఫ్ బరోడాకు ట్రాన్స్ఫర్ వోచర్ రాస్తున్నా. అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా గుడివాడ అకౌంట్ కాబట్టి గుడివాడ అని రాస్తున్నా. అలాగే విజయవాడ అయితే విజయవాడ, ఎక్కడైతే అక్కడ సిటీ పేరు లేదా విలేజ్ పేరు రాయాలి. దాని తర్వాత ఆ బ్యాంకు యొక్క ఐఎఫ్సి కోడ్ వేయాలి. వాళ్ళకి మన డీటెయిల్స్ ఇస్తారు కదా, లేదంటే మన దగ్గర ఉంటాయి కదా డీటెయిల్స్, మన ఐఎఫ్సి కోడ్ వేయాలి వాళ్ళది. అలాగే రైట్ సైడ్లో వాళ్ళ అకౌంట్ నెంబర్ వేయాలి. అవతల వల్ల అకౌంట్ నెంబర్ పూర్తిగా వేయాలి. వేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. దాని తర్వాత 2,00,000 రూపాయలు అమౌంట్ వేయాలి. ఆ బాక్స్లో కింద బ్యాంక్ ఛార్జెస్ ఉంటే ₹14.16 వేయాలి. రెండు కలిపి కింద మొత్తం రాయాలి. పైన మొత్తం టోటల్ రాసింది ఛార్జెస్తో సహా మొత్తం కలిపి రాయాలి. ₹2,14.16, అంటే 2,00,000కి ₹14.16. అక్కడ ఛార్జెస్ ఉంటాయి, ఆ ఛార్జెస్ చూసి రాసుకోవడమే, అమౌంట్ ఎంతైతే అంత. ఇప్పుడు మన అడ్రస్ పేరు రాయాలి. ఉదాహరణకు నేను ఏదో పేరు రాస్తాను. ఏం రాయాలి, ఏదో సరే లొకేషన్ రాస్తాను. నేను ఊరిని ఉదాహరణకు రాస్తున్నా అంతే. పైన మటుకు మీ పేరు అడ్రస్ రాయాలి. ఉనికిలి, మండవేలి మండలం, అట్లా పూర్తిగా అడ్రస్ రాయాలి. మొబైల్ నెంబర్ వేయాలి. టెలిఫోన్ నెంబర్ ఉంది కదా, టెలిఫోన్ నెంబర్ దగ్గర మొబైల్ నెంబర్ వేయాలి మంది. అట్లాగే దాని కింద సిగ్నేచర్ అని ఉంది కదా, మనం సంతకం చేయాలి. వెనకాల కూడా సిగ్నేచర్ అని ఉంటుంది, దానికి కూడా సంతకం చేయాలి వెనకాల కూడా. మొబైల్ నెంబర్ ఒకసారి చూసుకోండి. ఇలా ఫామ్ రాసిన తర్వాత విత్డ్రా అయితే విత్డ్రా పెట్టాలి, చెక్ అయితే చెక్ పెట్టాలి. ఇట్లా రాసిన తర్వాత వెనకాల సైన్ చేయాలి. రెండు కలిపి ఇవ్వాలి.